సో ఫ్రెండ్స్, ఆకివీడు రామాలయంలో రామయ్య గెలిచాడు, హిందువులు గెలిచారు అని చెప్పు. నేను హిందువులే గెలిచారు అని ఎందుకు అంటున్నానంటే, అక్కడ రామాలయం కట్టొద్దని ఎంత ఆర్గ్యూ చేశారో మీ అందరికీ తెలుసు. హైకోర్టులో వేశారు. హైకోర్టులో ఆ పిటిషన్ కొట్టివేస్తే మరలా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అక్కడ రామాలయం కట్టకూడదని పోరాడుతుంది మాజీ మ్యాజిస్ట్రేట్ జడా శ్రావణ్ కుమార్. అయితే రామాలయం కట్టాలి అంటుంది రఘురామకృష్ణరాజు, డిప్యూటీ స్పీకర్. ఎన్నో సందర్భాల్లో రామాలయం కన్స్ట్రక్షన్ వరకు వెళ్ళింది. ఈవెన్ అక్కడ పాడుబడినటువంటి ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆ ప్లేస్ అంతా సదును చేశారు, మట్టి పోశారు, ఆలయం కడదామని ప్రయత్నం చేశారు. ఎగ్జాక్ట్ అదే టైంలో సుప్రీంకోర్టులో పిటిషన్, ప్రభుత్వానికి చెందిన ఆలయంలో రామాలయం కడుతున్నారు, ఆపాలి అని మేలో పడింది ఆ పిటిషన్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రామాలయం కట్టొద్దని లాస్ట్ గా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక స్టే విధించింది ఆ ప్లేస్ లో రామాలయం కట్టొద్దని. మరలా తీర్పు వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి ఓ వీడియో చేశాను. అక్కడతో నేను ఆకివీడు రామాలయం గురించి చెప్పడం ఆపేశాను. రెగ్యులర్ గా నేను ఆకివీడు రామాలయం గురించి ఒక వీడియో చేస్తూనే ఉన్నాను. అయితే సుప్రీంకోర్టులో వేసిన తర్వాత ఆపాను. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. బ్రహ్మాండంగా, అద్భుతంగా, బేషుగ్గా రామాలయం కట్టుకోండి. మేము పరిశీలించినటువంటి డాక్యుమెంట్స్ ప్రకారం అది రాముల వారి ఆలయానికి చెందిన స్థలం. బ్రిటిష్ వాళ్ళ డాక్యుమెంట్స్ లో కూడా రామాలయం అనే ఉంది. కరెంటు బిల్లు కూడా అలానే వస్తుంది. ఖచ్చితంగా కట్టుకోవచ్చు, ఎలాంటి అనుమానం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. దీని మీద ఇంకేదన్నా అనుమానం ఉంటే మరో పిటిషన్ వేసుకోండి. అయితే ఒక రకంగా ఇది సంతోషకరమైన వార్త. కానీ దీన్ని కూడా డిసప్పాయింటింగ్ గా మాట్లాడుతూ జడా శ్రావణ్ కుమార్ గారు మరలా కొన్ని రాజకీయ పార్టీల్ని, దళిత క్రైస్తవుల్ని, అసలు దళిత క్రైస్తవులు అనే పదం లేదు కానీ వాళ్ళని రెచ్చగొడుతూ ఉన్నారు. 57 మంది మీద అనవసరంగా కేసులు పెట్టారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అనవసరంగా ఏం పెట్టలేదండి కేసులు. ఆ రోజు రాముల వారి మెడలో దండ తీసేసి హిందువుల మీద, జనసేన కార్యకర్తల మీద దాడి చేసిన వ్యక్తుల మీద కేసులు పడ్డాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు అబద్ధాలు ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఈరోజు రఘురామకృష్ణరాజు గారు చెప్పేది ఏంటంటే, అక్కడ ఒక అద్భుతమైనటువంటి రాముల వారి ఆలయాన్ని నిర్మించబోతున్నాం 4 సెంట్ల స్థలంలో. గన్నవరంలో రెడీ చేస్తున్నటువంటి కృష్ణ శిలలు అక్కడ తీసుకొస్తాం, అక్కడ ఆలయం కడతాం. ఇప్పుడు నేను దళిత క్రైస్తవులు ఓడిపోయారు అని చెప్పను. ఒక రకంగా హిందువులు బాధించబడ్డారు అని చెప్పు. ఎందుకంటే అది హిందువులకు సంబంధించిన ఆలయం, రాముల వారి ఆలయం. అక్కడ ఆలయం కట్టుకోవడానికి హిందువులు ఇప్పటివరకు స్ట్రగుల్ అయ్యారు. కోర్టు తీర్పుతో కొంత రిలీఫ్ వచ్చింది. అసలు దళిత క్రైస్తవులు ఓడిపోయారు అని అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక ఉద్యమంలాగా, ఫైట్ లాగా చేద్దాం అనుకున్నారు. ఇక్కడ అన్ని చర్చిలు ఉన్నాయి, ఒక్క హిందూ కూడా లేడు. ఎందుకు కడుతున్నారు మీరు ఆలయం అని అడిగారు. చూసుకుందాం ఏం జరిగింది ఏదో జరిగిద్దని రఘురామకృష్ణరాజు గారు మాట్లాడు. అప్పుడు మొదలైనటువంటి ఆ గొడవ కంటిన్యూ అవుతూనే వచ్చింది. అది ఈ రోజుతో ముగింపు పలికింది. ఒక రామాలయం ఈ దేశంలో నిర్మించాలి అంటే క్రైస్తవుల పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితికి వచ్చినటువంటి పరిస్థితిని చూస్తుంటే నిజంగా చిన్నతనంగా అనిపిస్తుంది. ఒక క్రైస్తవుడు క్రైస్తవులే లేని ఏరియాకు వచ్చి పరిచర్య చేయొచ్చు. ఒక పాస్టర్ ఒక్క క్రైస్తవుడు లేకపోయినా ఆ వీధిలో చర్చి కట్టొచ్చు, 10 చర్చిలు కట్టొచ్చు. ఒక్క క్రైస్తవుడు లేకపోయినా లౌడ్ స్పీకర్స్ పెట్టి పెద్ద చర్చి మీద 4 పక్కల 4 దిక్కులకి వినిపించేటట్టు యేసు పరిచర్య చేయొచ్చు. కానీ హిందూ దేశంలో హిందువులే లేరు, హిందూ ఆలయం కట్టొద్దంటున్నటువంటి క్రైస్తవులుగా మారిన హిందువుల చరిత్ర ఇది. దీనికి ముగింపు పలికింది సుప్రీంకోర్టు. అసలు రాముల వారి ఆలయం కడితే కట్టారయ్యా, మీకు వచ్చిన లాస్ ఏంటి? మీరు వెళ్ళరు కదా, మీరు కొబ్బరికాయ కొట్టరు, దండం పెట్టరు, హారతి వెలిగించరు, శటగోపం ఎత్తున పెట్టుకోరు, స్వామివారికి పువ్వులు సమర్పించరు. మీకేంటయ్యా ప్రాబ్లం? పోనీ నిత్యం మైకు పెట్టి సువార్త ప్రకటించినట్టుగా ప్రకటించరు కదా. ఏదో రాములవారి కళ్యాణానికి ఓ పాట పెడతారు, ఓ కళ్యాణం చేస్తారు, ఓ పానకం వడపప్పు తింటారు, వెళ్ళిపోతారు. హిందువులకి అంత టైం లేదు. ఎక్కడే కూర్చొని రాముల వారి దగ్గరే ఉండి ఉదయం సాయంత్రం జనం గుమిగూడి పాటలు పాడుతూ భజనలు చేస్తూ భక్తిని రేకెత్తించేటువంటి సమయం, ఓపిక 2 హిందువులకు లేవు. పండక్కో పబ్బానికో గుడికి వస్తారు. ఈ పండక్కో పబ్బానికో మేము గుడికి వస్తే దాన్ని కూడా ఆపుతారు ఏంట్రా భయ్ అని ఇప్పుడు హిందువుల్లో కొంత చైతన్యం వచ్చింది. మేము అసలు రావురా, మాకు మా దేవుళ్ళు ఉన్నా సరే మా మనసులో ఉంటారు. ఎదుటివాడు ఎవడైనా మాకు సాయం చేస్తే వాడే మనిషి రూపంలో ఉన్న దేవుడు అనుకుంటాం. సరే మాకంటూ కొన్ని ఆలయాలను ఏదో మా చరిత్రను చెప్పుకుందామనే పాకులాడుతున్నాం. సరే మేము చరిత్రను చెప్పుకోకపోయినా పర్లేదు, మా ఆలయాన్ని ఏదో మేము కట్టుకుంటాం అంటే అసలు హిందువులు ఇంతవరకు వెళ్ళేవాళ్ళు కాదు. ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడు ఆలయం కట్టొద్దు అన్నందుకు మొదలైంది రచ్చ. అలాగే హిందువుల మీద దాడి చేయడంతో మొదలైంది రచ్చ. జనసేన కార్యకర్తను ఒక అతన్ని తుక్కు కింద కొట్టారు. ఈ కర్రలకి చివరన మేకులు కొట్టి ఆ మేకులతో నెత్తిమే కొడితే తలక బొక్కలు పడ్డాయి. వీటన్నిటిని చూసినటువంటి హిందువుల్లో అరే ఎందుకు కట్టకూడదు ఆకివీడు రామాలయం? ఆకివీడులోనే కాదు, ఇండియాలో ఎక్కడైనా హిందువులు ఒక ఆలయం కట్టుకోవచ్చు. ఈవెన్ ఫారిన్ కంట్రీస్ లో కూడా ఆ దేశాలు పర్మిషన్ ఇస్తున్నాయి హిందువుల ఆలయాలు కట్టుకోవడానికి. పెద్ద విగ్రహాలు కడుతున్నారు హిందూ దేవుళ్ళే. అక్కడ ఎక్కడా లేనటువంటి అబ్జెక్షన్ ఇండియాలో
హిందుస్థాన్లో హిందూ ఆలయం నిర్మించాలంటే వస్తుంది. మరి దాన్ని కంట్రోల్ చేసేది ఎవడు కంట్రోల్ చేద్దు, మేము కట్టుకుంటాం, మీ పర్మిషన్ అవసరం లేదు అన్నారు. మీరు మా పర్మిషన్ తీసుకోకుండా ఆలయం కడతారా, మీ అంతు తేలుస్తాం, మాకు జడా శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించి 1 కాదు 2 కాదు 10 పిటిషన్ల వరకు హైకోర్టులో పడ్డాయి. ప్రతి పిటిషన్ ని కోర్టు డిస్మిస్ చేసి, మేడం డిస్మిస్ చేయొద్దని చెప్పి శ్రావణ్ కుమార్ గారు బతిలాడారు. ఆ తర్వాత కోర్టు అసలు ఈ పిటిషనే తీసుకొని రామాలయం తాలూకుది అని చెబితే అప్పుడు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు వెంటనే తీర్పులు ఇవ్వదు కదా, నిజాలేంటో తెలుసుకోవాలి, సాక్ష్యాధారాలు పరిశీలించాలి. సో ఈ కేసు నడుస్తూనే ఉంటుంది, వాయిదా వేస్తున్నాం అని చెప్పింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత ఒక కమిటీ వేసి ఆ ఆలయం ఎవరిది ఏంటి కనుక్కోండి అని చెప్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి బ్రిటిష్ వారి కాలం నుంచి ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తీసి రామాలయం తరపున వాదించినటువంటి ఢిల్లీలో ఉండే మన తెలుగు ఆయన లాయర్ గారు, ఆయన రఘురామకృష్ణరాజు గారి తరపున వాదించి ఈ డాక్యుమెంట్స్ అన్ని కోర్టు వారికి సమర్పిస్తే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, రామాలయం కట్టుకోవచ్చు అని. ఇది ఇప్పటితో ఆకివీడు రామాలయానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయానికి తెరపడింది అని నేను అనుకుంటున్నాను. మరలా ఎవరైనా గెలికే అవకాశం లేదేమో మేబీ, ఎందుకంటే ఫైనల్ ఇక మన దేశంలో సుప్రీంకోర్టు చెప్పిందే ఫైనల్, ఇంకా అందులో ఎట్లాంటి అబ్జెక్షన్ ఉండదు, ఎవరు మాట్లాడడానికి ఉండదు. కానీ కొంతమంది ప్రబుద్ధులు మరలా ఫైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. అసలు ఈ రామాలయం ఇష్యూ ఏమైంది, ఏం జరుగుతోంది అని అడుగుతున్నటువంటి వ్యక్తులకి, హిందూ బంధువులకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.